పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నకుమార్ నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పంజాబ్, హర్యానాలో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం బీజం వేసిందని, ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసిందని ఆరోపించారు. సో ఆ రోజున ఆగస్టు 15 అనుకోండి, ఆ రోజున మొదలైంది. ఇది 360 ప్లస్ మీట్. ప్రతి ప్రెస్ మీట్ ఇంకా చాలా తక్కువ. ಎಲ್ಲಿ ಪ್ರೀಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರರೇ ಇಂದ ನಾಟಿಲ್ ನಾವು ನಿಲ್ಕು ಉಂಟಾಗಿಲ್ಲ. ಜನಾಧಿಪತ್ಯದಿಂದ ಸಂಭ್ರಮ ನಡೆದಿದೆ. It's a message for the entire world, not for the Salur or Mani district. That is the reason why I am speaking in all languages. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంధువులారా, మిగతా సామాజిక వర్గ ప్రజలారా, ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకు ఎంతమందికి బెనిఫిట్ కలుగుతుందో ఈ రోజు వరకు కూడా ద సెంట్రల్ గవర్నమెంట్ డీడింగ్ షో ద ఎస్టిమేటెడ్ డేటా అండ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్. ఎంతవరకు ఎస్సీలకి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ ఎంతమందికి జరుగుతుందో ఎంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్పలేదు మిత్రుల. పార్లమెంట్ లో ఎస్సీని విభజించడం కుదరదని చట్టం చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది మిత్రుల. ఈ పోరాటానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులు, the friends of other Dalit communities opposing the subclassification of SCs, ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా సిద్ధం కావాలని ఈ ఏజెన్సీ అయినటువంటి మన్యం జిల్లా అయినటువంటి ఆల్మోస్ట్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. రిజర్వేషన్ వల్ల 100 మంది ఎస్సీలు ఉంటే ఒకరికి బెనిఫిట్ జరుగుతాం. స్టిల్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన సోదరు చంద్రబాబు నాయుడు, అపూర్వ సహోదరులు రేవంత్ రెడ్డి 100లో 1కో లేదా రిజర్వేషన్ వల్ల 2కో ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురు శిష్యులు ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారంట. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే. మోడీ సాబ్ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 100లో 1కో 2కో ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ని సమంగా పంచుతారంట. I am asking the question from the Salur platform of Salur. Is it not needed industrial establishments of the India and wealth and lands of this country? Modi ji should ఓన్లీ ఎస్సీ వాళ్ళకి 100లో 1కి ఇచ్చే బెనిఫిట్ లోనేనా సామాజిక న్యాయం? ఈ దేశ సంపదలో, ఈ దేశ భూముల్లో సామాజిక న్యాయం అక్కర్లేదా? అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో ఇస్ ఇట్ నాట్ నీడెడ్? అలాగే ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో సామాజిక న్యాయం అక్కర్లేదా? చంద్రబాబు నాయుడు నేను అడగదలుచుకుంటే, మీ ముఖ్యమంత్రి పదవికి అక్కర్లేదా సామాజిక న్యాయం? మీ మినిస్ట్రియల్ బెర్త్స్ లో అక్కర్లేదా సామాజిక న్యాయం? రేవంత్ రెడ్డికి కూడా ఇదే చాలండి. మోడీ గారికి చెప్పదలుచుకుంటే, మీ ప్రధానమంత్రి పదవికి, మీ కేబినెట్ మంత్రుల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఎస్సీ ఎస్టీలకు పడేసేటటువంటి ఇంప్లిమెంట్ రీజన్ ఓన్లీ నీడెడ్ ఇన్ ద స్పీడ్ రైస్ గివెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్స్. మోడీ గారు ఒక్కసారి నన్ను మిత్రుల, ఈ సబ్జెక్ట్ ఎవరికి తెలియదు.